వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 22. మైత్రి అభిలు కారులో అభి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కారులో వెళ్తున్నంతసేపు అభి మైత్రిని గమనిస్తూ ఉన్నాడు. మైత్రి సీట్లో ఒక పక్కకు కూర్చొని విండోలో నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నది. తన కళ్ళల్లో నుంచి సన్నటి నీటి పొర రావటానికి సిద్ధంగా ఉంటే అతి కష్టం మీద కంటి కొనల్లో బిగపట్టింది. తన కళ్ళల్లో నీళ్లు చూసిన అభి మనసుని కలిచివేసింది. ఆ బాధ ఏమిటో తనకి అర్థం కావటం లేదు. తనని అలా చూడలేక కారుని సైడ్ కాపాడు. కార్ ఆగటం చూసి మైత్రి అభిని చూసి ఫేస్ పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకొని, ఏమైంది సార్, కారు ఎందుకు ఆపారు అని అడిగింది. అదే నేను నిన్ను అడుగుతున్నాను, నీకు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఊటికి రావటం ఇష్టం లేకపోతే చెప్పు, నిన్ను ఇప్పుడే ఇంటి దగ్గర దిగపెడతాను అన్నాడు అభి. సార్, అదేమీ లేదు, నేనేమి ఏడవటం లేదు అని చెప్పింది మనం. మరి ఆ కళ్ళల్లో ఆ నీళ్ళేమిటి అని అడిగాడు అభి. సార్, అది ఎలా చెప్పను అభి, నీకు దగ్గరగా ఉంటూ దూరంగా బ్రతుకుతున్నాను. నేనే అని చెప్పలేక నిన్ను బాధ పెడుతున్నాను. నీ బాధని చూస్తుంటే నా మీద నాకే కోపం వస్తున్నది. నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకుని వచ్చావు అని ఆ దేవుడిని నిలదీయాలి అని ఉన్నది. ఇప్పుడే ఈ క్షణమే నీ గుండెల్లో ఒదిగిపోవాలి అని ఉన్నది. నా మనసులోని మాటలన్నీ నీ మనసుకు చెప్పాలని ఉన్నది. నేను అనుకున్నది చేయగలనా? నిన్ను కాపాడుకోగలనా? మన ప్రేమను నిలబెట్టుకోగలనా? నేను నీ దానిగా నీతో 7 అడుగులు వేయగలనా అని మను మనసులో అనుకుంటూ ఉన్నది. మైత్రి, ఏమిటి అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా నా వైపే చూస్తావేమిటి అన్నాడు అభి. సార్, అది సత్య ఒక్కదాన్ని వదిలి వచ్చాను కదా సార్, తను ఒక్కటే ఎలా ఉంటుందో అని భయంగా ఉంది అని చెప్పింది మనం. సత్య గురించి నువ్వేమీ భయపడకు మైత్రి, తను బానే హ్యాండిల్ చేస్తుంది. పైగా తన బాధ్యత వంశీకి అప్పచెప్పావుగా, వంశీ తనను బాగానే చూసుకుంటాడు. అంతగా అయితే మనం ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటాంగా, ఇంకా భయం ఎందుకు అన్నాడు అభి. నిజమే సార్, కానీ సార్, మీకు నేను వంశీకి సత్య గురించి చెప్పాను అని ఎలా తెలుసు అని అడిగింది మనం. ఎలాగంటే, నువ్వు సత్య వంశీ మాట్లాడుకుంటున్నప్పుడు నేను అప్పుడే బయటకు వచ్చి విన్నాను, అలా తెలుసు. అయినా వంశీ గురించి నాకు ముందు నుంచే తెలుసు. చాలా మంచివాడు, సత్యాన్ని చాలా బాగా చూసుకుంటాడు. ఒక ఫ్రెండ్గా నేను చెప్తున్నాను అన్నాడు అభి. సార్, అంటే మీకు వంశీ సత్యాన్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసా అని అడిగింది మనం. తెలుసు అని చెప్పాడు అభి. మీరు చాలా గ్రేట్ సార్, మీకు అన్నీ ముందే తెలుస్తాయి అన్నది మనం. ప్రేమించే వాళ్ళకే ప్రేమ విలువ తెలుస్తుంది. వంశీ సత్యాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఇంతవరకు ఆ విషయం సత్యకు చెప్పలేదు. సత్య మనసులో ఏముందో ఎవరికి తెలియదు అన్నాడు అభి. నిజమే సార్, సత్య అసలు ఈ విషయం ఎప్పుడూ రైస్ చేయదు. మనం మాట్లాడాలి అన్నా ఏమని చెప్పాలి అన్నదే మనం. ప్రేమంటే స్కూల్లో రాసే ఎగ్జామ్ కాదు, ముందే ప్రిపేర్ అయ్యి రాసి పాస్ ఆర్ ఫెయిల్ అవటానికి. ఇట్స్ ఏ స్ట్రేంజ్ ఫీలింగ్. ఎవరి మీద ఎప్పుడో ఎందుకు ఎలా పుడుతుందో ఎలా పోతుందో తెలియదు. ఇది ఒకరు చెప్పటం వల్ల పుట్టేది కాదు, ఒకరు చెప్పటం వల్ల పోయేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ఒకరిని ప్రేమిస్తే తనకు కష్టం అనేది రాకుండా చూసుకోవాలి. తన ప్రతి కష్టం మనదిగా భావించి తనకు తోడుగా ఉండాలి. అదే నిజమైన ప్రేమ అంటే. ఆ ప్రేమకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ తట్టుకుని గెలుస్తుంది అన్నాడు అభి. నిజమే అభి గారు, నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. అలానే మన ప్రేమ కూడా తప్పకుండా గెలుస్తుంది అని నాకు నమ్మకం కుదిరింది అభి. మీరు ఉన్నంత వరకు నేను ఓడిపోను, మీరు నన్ను ఓడిపోనివ్వరు అని మనసులో అనుకుని, థ్యాంక్స్ సార్, నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది అని నవ్వింది మనం. మరైతే ఇంకా కారు స్టార్ట్ చేయొచ్చా అన్నాడు అభి. హా సార్ అని నవ్వుతూ చెప్పింది మనం. అభి కారు స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. సార్, మీకు విషయం చెప్పనా, మళ్ళీ చెప్పాక నా మీద కోప్పడకూడదు అన్నదే మనం. సరే చెప్పు అన్నాడు అభి. సార్, నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మీరు నాతో ఇంతసేపు అది కూడా తిట్టకుండా మాట్లాడారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పింది మనం. అభి మను వైపు అంతే చూస్తూ, నిజమే, నేనేమిటి తనతో ఇలా ఇంతసేపు మాట్లాడాను, అది కూడా ఒక్క మాట కూడా అనలేదు. అసలు
నేను తనను టార్చర్ చెయ్యాలి అనే కదా ఊటీకి తీసుకుని వెళుతున్నది. మరి నేనెందుకు తన కంట్లో కన్నీళ్లు చూసి నా గుండెల్లో మెలిపెట్టినట్టు ఉన్నది? తను బాధపడుతూ ఉంటే నేనెందుకు చూడలేకపోయాను? తనని ఎందుకు నవ్వించాలి అని చూశాను? తన ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉన్నది. ఎందుకు? అసలు నేనేం చేస్తున్నాను? లేదు, ఇలా జరగకూడదు అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. సార్ అని పెద్దగా అరిచి ఎదురుగా కారు చూపించింది మనం. ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి కారు స్టార్ట్ చేసి రోడ్ వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు అభి. సార్, అభి వాళ్ళు రేపే ఊటికి వెళుతున్నారు అని చెప్పాడు వెంకట్. సరే, మన వాళ్ళని వాళ్లకు తెలియకుండా ఫాలో చేయమని చెప్పు. ఏమాత్రం వాళ్ళకి డౌట్ రాకూడదు. అభికి కొంచెం అనుమానం వచ్చినా వాడు మొత్తం నాశనం చేస్తాడు. జాగ్రత్త అన్నాడు జెపి. హా సార్, నేను ముందే చెప్పాను, మన వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఇస్తారు అని చెప్పాడు వెంకట్. సరే, జాగ్రత్త. వాడికి ఈ ప్రాజెక్టు రాకూడదు, కానీ అభి ప్రాణాలకు ఏమీ జరగకూడదు అన్నాడు జెపి. మను వెళ్లిపోయిన తర్వాత సత్య సంతోష్ కి కాల్ చేసి, సంతోష్ నేనే అన్నది. చెప్పు సత్య, ఏమిటి మ్యాటర్ అన్నాడు సంతోష్. ఇప్పుడే అభి మైత్రిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మైత్రిని జాగ్రత్తగా చూసుకో అండ్ నువ్వు ఏమన్నా చెయ్యాలి అంటే నాకు కూడా ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పింది సత్య. ఓకే సత్య, నేను కూడా కాసేపట్లో అభి ఇంటికి వెళ్తాను అన్నాడు సంతోష్. ఓకే, టేక్ కేర్ సంతోష్, బాయ్ అన్నది సత్య. ఓకే బాయ్ సత్య అన్నాడు సంతోష్. ఒకసారి తనకి కూడా కాల్ చేస్తే పోతుంది అని కాల్ చేసింది సత్య. అవతలి వైపు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు సత్య, ఏమిటి కాల్ చేశావు? ఎనీథింగ్ సీరియస్ అని అడిగారు. అదేమీ లేదండి, మీతో ఒక విషయం చెప్పాలి అని కాల్ చేశాను అన్నది సత్య. చెప్పు సత్య అన్నారు అవతలి వ్యక్తి. అభి మను వాళ్ళు కలిసి ఊటీ వెళ్తున్నారు, అందుకోసం తనని అభి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అని చెప్పింది సత్య. అయితే మంచిదే కదా సత్య, ఒంటరిగా ఉంటే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. ఈసారైనా మనం వాళ్ళ ఇద్దరిని కలపాలి సత్య, దానికోసం మనం ఏమైనా చేయాలి అన్నారు ఫోన్లో వ్యక్తి. సరేనండి, ఈ విషయం చెప్దాము అనే కాల్ చేశాను, ఉంటానండి అన్నదే సత్య. సరే సత్య అన్నారు ఫోన్లో వ్యక్తి. మైత్రి ఇల్లు వచ్చింది, కారు దిగు అన్నాడు అభి. ఓకే సార్ అని లగేజ్ తీసుకుని కారు దిగింది మను. అభి మను కలిసి అభి ఇంటిలోనికి వెళ్తూ ఉన్నారు. అభి ముందు వెళ్తూ ఉంటే మను తన వెనకే వెళ్ళింది. మను వెళ్తూ డోర్ మ్యాట్ తగిలి ముందుకు పడబోతూ అభిని పట్టుకున్నది. అనుకోకుండా మను అభి మీద పడటంతో అభి బ్యాలెన్స్ చేసుకోలేక అభి మను ఇద్దరు కలిసి ఒకేసారి ఇంట్లో కుడికాలు వేసి అడుగు పెట్టారు. అభి మైత్రి ఇద్దరూ కలిసి అలా రావటం చూసిన ప్రీతి కోపంతో, నువ్వేమన్నా ఈ ఇంటి కోడలు అనుకున్నావా? మా బావుతో కలిసి ఇంట్లోనికి వస్తున్నావు అన్నది. అభి ప్రీతి వైపు కోపంగా చూశాడు. ఆ చూపుకు దడుచుకుని ప్రీతి కొంచెం వెనక్కు తగ్గి, అదే అభితో వస్తున్నావు ఏమిటి అని అడిగింది. ప్రీతి, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఆ అమ్మాయి అభి ఆఫీసులో పనిచేస్తుంది, అందుకే తనతో పాటు వచ్చింది అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఓకే, ఆఫీసులో పనిచేసే వాళ్ళైతే ఆఫీసులో ఉండాలి కానీ ఇలా ఇంట్లో, పైగా లగేజ్ ఏమిటి అత్తయ్య గారు అన్నది ఇంద్రాణి. మామ్, ఈరోజు తను మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. రేపు మేము మా ప్రాజెక్టు పని మీద ఊటీ వెళ్తున్నాం, తను కూడా మాతో పాటే వస్తుంది అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. తనని పికప్ చేసుకోవటం కష్టం కాబట్టి ఈ రోజు మనతో పాటే ఉంటుంది అని తీసుకుని వచ్చాను. అండ్ సంతోష్ కూడా వస్తాడు, వాడు కూడా ఈ రోజు ఇక్కడే ఉంటాడు. మేము ఇక్కడి నుండే రేపు ఊటీ స్టార్ట్ అవుతాము. సుబ్బులు, తనకి రూమ్ చూపించు అన్నాడు అభి. హాయ్ బావా అంటూ ఇంట్లోనికి అడుగు పెడుతూ, ఏమిటి ఇంట్లో వాతావరణం వేడివేడిగా ఉంది, ఏమిటి సంగతి అన్నాడు సంతోష్. ఇక అవన్నీ ఎందుకు, పద నా రూమ్కి అని సంతోష్ ని తీసుకుని మను వైపు చూస్తూ అభి తన రూమ్ కు వెళ్లిపోయాడు. సుబ్బులు, తనకి రూమ్ చూపించు. అమ్మ మైత్రి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏమీ మొహమాట పడకు, ఏం కావాలి అన్న అడుగు అన్నారు మాణిక్యమ్మ గారు. అలాగే అమ్మమ్మ గారు అన్నదే మనం. అమ్మాయి గారు,
మీరు రండమ్మా, రూమ్ చూపిస్తాను అన్నది సుబ్బులు. అలాగే అక్క అని సుబ్బులు వెనక వెళ్ళింది మనం. ప్రీతి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ రూమ్లోనికి వెళ్ళింది. ఇంద్రాణి ప్రీతి వైపు చూసి తనతో పాటే ప్రీతి రూమ్కు వెళ్ళింది. ప్రీతి రూమ్లో వస్తువులన్నీ చల్లాచెదురుగా విసిరేసి అసహనంగా బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. మనసులో ఆ మైత్రి అభితో చాలా దూరం వచ్చింది. లేకపోతే ఆడదాన్ని పట్టించుకునేవాడు ఇప్పుడు మైత్రితో చాలా మింగిల్ అయినట్టున్నాడు. తనతో రెస్టారెంట్కి వెళ్తున్నాడు, ఇంటికి తీసుకుని వచ్చాడు. రేపు ఏకంగా తనతో పాటే ఊటీకి తీసుకుని వెళ్తున్నాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. బావా, అప్పుడు దాన్ని ప్రేమించావు, ఇప్పుడు దీని వెంట పడుతున్నావు. ఒక్కసారి ఆలస్యం చేశాను, దానివల్ల చాలా కోల్పోయాను. ఇప్పుడు అలా చేయకూడదు, దాన్ని బావ నుండి దూరం చెయ్యాలి అని అనుకున్నది. ప్రీతి, ఏమిటి రూమ్ అంతా ఇలా చేశావు? ఇప్పుడు ఏమైందని అంత కోపం అని అడిగింది ఇంద్రాణి. ఏమైందా? నువ్వు అక్కడే ఉన్నావుగా, చూడలేదా ఏమైందో? బావ నిన్న దాన్ని రెస్టారెంట్కు తీసుకుని వెళ్ళాడు, ఈరోజు ఇంటికి తీసుకుని వచ్చాడు, రేపు ఊటీకి తీసుకుని వెళ్తున్నాడు. ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చి మామ్, తను నీ కోడలు అని పరిచయం చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఏమైందో. నేను వస్తాను బావా ఊటీకి అని అడిగితే వద్దు అని చెప్పాడు. కానీ ఇప్పుడు దాన్ని బావతో పాటే తీసుకుని వెళ్తున్నాడు. అత్త, మనం చూస్తూ ఉండగానే బావ చాలా మారిపోయాడు. మనం ఇంకా ఇలాగే ఉంటే బావ ఒకప్పటి అభిలాగా మారిపోతాడు. అప్పుడు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు, అంతా ఆ మైత్రి సొంతం చేసుకుంటుంది అన్నది ప్రీతి. లేదు ప్రీతి, అలా ఎప్పటికీ జరగకూడదు. నువ్వే నా కోడలివి కావాలి. దానికోసం నేను ఏం చేయటానికైనా సరే సిద్ధమే. అంతేకాని అభికి నీతో కాకుండా ఇంకెవరితో పెళ్లి కానివ్వను అని చెప్పింది ఇంద్రాణి. అత్త, ఆ మైత్రిని బావకి దూరంగా ఉండేలా చూడాలి. అత్త, నువ్వే నేను బావతో పాటు ఊటీ వెళ్లేలా చూడు అన్నది ప్రీతి. లేదు ప్రీతి, వాడు ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఇంకా ఎవరి మాట వినడు అని చెప్పింది ఇంద్రాణి. అయితే ఆ మైత్రిని ఊటీకి వెళ్లకుండా చేద్దాం అన్నది ప్రీతి. కాని ఎలా అని అడిగింది ఇంద్రాణి. అదంతా నీకెందుకత్తా, నేను చూసుకుంటాను అని రూమ్ నుంచి హాల్లోనికి వెళ్ళింది ప్రీతి. అమ్మాయి గారు, మీరు ఇక్కడ రోస్ట్ అవ్వండి, నేను వెళ్తాను అన్నది సుబ్బులు. అక్క, అది రోస్ట్ కాదు, రెస్ట్ అని చెప్పింది మనం. అదే అమ్మా, ఏదో ఒకటి, నేను వెళ్తాను. అమ్మా, కాఫీ తాగుతారా అని అడిగింది సుబ్బులు. ఇప్పుడు వద్దలే అక్క, నేను తర్వాత తాగుతాను అన్నది మనం. అట్టగే అమ్మా, ఏమన్నా కావాలంటే అడగండి, మొహమాట పడకండి అని చెప్పి బయటకు వెళ్ళింది సుబ్బులు. సుబ్బులు, ఆ అమ్మాయిని రూమ్లో దిగబెట్టావా అని అడిగారు మాణిక్యమ్మ గారు. హా అమ్మా అని చెప్పింది సుబ్బులు. సరే, జాగ్రత్తగా చూసుకో, ఆ అమ్మాయికు అసలే కొత్త, మొహమాట పడుతుందేమో, సరేనా అని మను దగ్గరకు వెళ్లారు మాణిక్యమ్మ గారు. మను బెడ్ పైన కూర్చొని ప్రీతి అన్న మాటలు తలుచుకుంటూ ఉన్నది. అమ్మ, మైత్రి అని పిలిచారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ గారు, మీరా, రండి అని లేచి నిలబడింది మనం. పర్లేదమ్మా, కూర్చో, నీకు ఇక్కడ అంతా బాగానే ఉంది కదా అని అడిగారు మాణిక్యమ్మ గారు. హా అమ్మమ్మ గారు, నాకు బాగానే ఉన్నది, అయినా రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను, అంత మాత్రం దానికి ఇవన్నీ ఎందుకండి అన్నది మనం. నువ్వు అలా అనుకోకమ్మా, నిన్ను చూస్తుంటే నాకు నా సొంత మనిషిని చూసినట్టు ఉన్నది. నువ్వు వాళ్ళు అన్న మాటలేమీ పట్టించుకోకు, ఫీల్ ది బెటర్, ఏమన్నా కావాలంటే భయపడకుండా అడుగు, జాగ్రత్త అని వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. బావా, ఏమిటి నేను వచ్చేసరికి మొత్తం హాట్ గా ఉన్నది అని అడిగాడు సంతోష్. అదేమీ లేదురా, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, మళ్ళీ రేపు జర్నీ ఉంది కదా, నాకు వేరే పని ఉంది, నేను ఓ 2 hours లో వస్తాను అని కీస్ తీసుకుని వెళ్లిపోయాడు అభి. ఒకసారి మైత్రి దగ్గరకు వెళదాం, ఏం చేస్తుందో అని మైత్రి దగ్గరకు వెళ్ళాడు సంతోష్. అన్నయ్య, మీరా, రండి, మీరు ఇలా అన్నది మనం. నీకోసమే వచ్చానమ్మా, అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు సంతోష్. హా అన్నయ్య, కానీ రూమ్ లో ఒక్కదాన్నే బోర్గా ఉంది అని చెప్పింది మనం. రూమ్ లో ఎందుకు, అలా బయటకు వెళదాంరా అని మైత్రిని తీసుకుని గార్డెన్ లోనికి వెళ్ళాడు. మనసులో ఇప్పుడే మైత్రిని అభిపై ఫీలింగ్స్ అడగటం బెటర్, తనకి కూడా అభి అంటే ఇష్టం అని అనుకున్నాడు సంతోష్. సంతోష్ వెనకే గార్డెన్ లోనికి వెళ్ళింది మనం. మైత్రి, ఇక్కడ కూర్చో, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అన్నాడు సంతోష్.
హా అన్నయ్య, ఒకటి కాకపోతే 10 చెప్పు అని నవ్వింది మనం. మైత్రి, ఐఆమ్ సీరియస్ అన్నాడు సంతోష్. ఓకే సారీ అన్నయ్య, చెప్పు అన్నదే మనం. మైత్రి, నాకు డొంకతిరుడుగా మాట్లాడటం రాదు, సో నేను డైరెక్ట్ గా పాయింట్ కు వస్తున్నాను. అభిపై నీ ఒపీనియన్ ఏమిటి అని అడిగాడు సంతోష్. మనం మనసులో అన్నయ్య డైరెక్ట్ పాయింట్ కు వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? దేవుడా ప్లీజ్ సేవ్ మీ అనుకుంటూ అభిని తలుచుకోగానే అభి మాత్రమే తన కళ్ళ ముందు కనపడతాడు. ఆ ట్రాన్స్ లో అంతే చూస్తూ ఉన్నది. మైత్రి అని పిలిచాడు సంతోష్. హా అన్నయ్య, సార్కేమిటి? గుడ్ లుకింగ్ అండ్ చాలా మంచి వ్యక్తి, గుడ్ హార్టెడ్ అండ్ కైండెస్ట్ పర్సన్. వర్క్ లో చాలా స్టేబుల్ గా ఉంటారు. ఎప్పుడూ కూడా తన కన్నా తన వాళ్ళ కోసమే ఆలోచిస్తాడు. వాళ్ళ సంతోషంలోనే తన సంతోషం వెతుకుతాడు. రిలేషన్స్ కి చాలా వాల్యూ ఇస్తాడు. ఒక్కసారి తనది అనుకుంటే తన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం తనకు ఇష్టం లేకపోయినా ఆ మాటపైనే నిలబడతాడు. గుండెల్లో అంతులేని బాధ ఉన్నా కూడా తన వాళ్ళ ముందు మామూలుగా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అభి సార్ నిజంగా బంగారం అన్నదే మనం. మైత్రి చెప్తూ ఉంటే తన వైపు అంతే చూస్తూ ఇన్ని మాటలు చెప్పి మళ్ళీ ఒక్క మాట, పర్లేదు మా బావ గురించి బాగానే తెలుసుకున్నావు అన్నాడు సంతోష్. నాకు కాకపోతే నా బంగారం గురించి ఇంకెవరికి తెలుసు అని మనసులో అనుకుంటూ, నువ్వే అడిగావు అన్నయ్య, సో నాకు సార్ గురించి తెలిసింది చెప్పాను అంతే అన్నది మనం. అయితే అభి మంచివాడు అంటావు అన్నాడు సంతోష్. హా అన్నయ్య అన్నదే మనం. మరి ఆ మంచివాడు నీ లైఫ్ లాంగ్ నీతో పాటే ఉండాలి అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు సంతోష్. అన్నయ్య, నువ్వు ఏదైనా క్లారిటీగా చెప్పు అన్నదే మనం. ముందు నీకొక నిజం చెప్పాలి, అంతా విన్నాక ఒక డెసిషన్ కురా అన్నాడు సంతోష్. మను సైలెంట్ గా ఉన్నది. మైత్రి, నీకు ఆల్రెడీ ఒకసారి అభి ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పాను, గుర్తుందా అని అడిగాడు సంతోష్. హా చెప్పావన్నయ్య అని చెప్పింది మను. ఆ అమ్మాయి పేరు మానస, మాతో పాటే చదివింది. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ ఏమైందో తెలియదు. కారణాలు ఏవైనా, తప్పు ఎవరిదైనా మను అభితో లేదు. ఎక్కడ ఉందో కూడా తెలియదు. వీడేమో పిచ్చివాడిలా తను లేదు అని, ఇంకా లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏమీ వద్దు, ఇంతే ఉంటాను అని చాలా రిజర్వ్డ్ గా ఉండేవాడు. మేము ఎంత ట్రై చేసినా వాడు మళ్ళీ నార్మల్ కాలేదు. కానీ నువ్వు వచ్చాక మరి ఏమైందో తెలియదు. అభిలో చాలా మార్పు వచ్చింది. నువ్వు తనతో పాటు ఉంటే మళ్ళీ మా పాత అభిని చూడగలము అనే నమ్మకం వచ్చింది. అందుకనే నీకు కూడా అభి అంటే ఇష్టం ఉంటే అభితో నీకు పెళ్లి చేద్దాము అని. ఇందులో బలవంతం ఏమీ లేదు, నీకు పూర్తిగా ఇష్టమైతేనే అని మను వైపు చూశాడు సంతోష్. మను మౌనంగా ఉన్నది. మైత్రి అని పిలిచాడు సంతోష్. అన్నయ్య, నాకు కొంచెం టైం కావాలి. అంటే అభిసార్ అంటే ఇష్టం లేదు అని కాదు, బట్ కానీ అన్నదే మనం. నాకు తెలుసమ్మా, ఒకరిని ప్రేమించి మళ్ళీ నీతో పెళ్లి అంటే ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేగా ఖచ్చితంగా ఒప్పుకోడు. బట్ నువ్వు తన పక్కన ఉంటే వాడు మారుతాడు. నీ ప్రేమ వాడిని మారుస్తుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. నాకు మాటిస్తావా? మా అభిని మాకు మళ్ళీ చూపిస్తా అని చెయ్యి ముందుకు చాపాడు సంతోష్. సంతోష్ అన్నయ్య, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు మీ ఫ్రెండ్ కోసం ఎంత బాధపడుతున్నారో. కానీ నేను ఇది చేయగలనా అనే భయంగా ఉన్నది. కానీ నీకు మాటిస్తున్నాను, సార్ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తాను అని సంతోష్ చేతిలో చెయ్యి వేసింది మనం. చాలా థ్యాంక్స్ మైత్రి, నాకు ఈరోజు చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉన్నది. అసలు నీకు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. నాకు తెలుసు మైత్రి, నీకు కూడా అభి అంటే ఇష్టమే అని. నీ కళ్ళు చూసినప్పుడు నీ కళ్ళల్లో అభి పైన ప్రేమని చూశాను అని నవ్వాడు సంతోష్. మనో అంతే చూస్తూ ఉన్నది. నువ్వు అలా చూసినా కూడా నేను చెప్పింది నిజమేగా అని నవ్వుతూ అన్నాడు సంతోష్. అది అన్నయ్య అని తడబడింది మనం. ప్రేమని చెప్పటంలో ఎప్పుడూ భయపడకూడదు మైత్రి. నువ్వు ఏమీ తప్పు చేయలేదుగా, ప్రేమించావు. ప్రేమించటం అంటే తప్పు చేసినట్టు కాదు మైత్రి అని చెప్పాడు సంతోష్. థ్యాంక్స్ అన్నయ్య, నేను అభిసార్ని చూసినప్పుడే ఇష్టపడ్డాను, ప్రాణం అనుకున్నాను. కానీ నాకు సార్ దక్కుతారో లేదో అనే భయంగా ఉంది అని చెప్పింది మనం. నువ్వు భయపడకు మైత్రి, అభిని నిన్ను కలిపే బాధ్యత నాది. నువ్వు అభి మనసు మార్చడానికి ట్రై చెయ్యి, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు సంతోష్. థ్యాంక్స్ అన్నయ్య
అన్నది మను. సరే పద వెళదాం అన్నాడు సంతోష్. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ లోనికి వచ్చారు. అమ్మయ్యా, ఓ పెద్ద ప్రాబ్లము సాల్వ్ అయింది. మైత్రి, అర్జెంటుగా నీ చేతితో ఒక కాఫీ ఇస్తావా? తల బద్దలైపోతుంది అన్నాడు సంతోష్. అన్నయ్య, కానీ నేను ఇక్కడ కాఫీ పెట్టడం బాగోదు, మేడం వాళ్ళు ఏమనుకుంటారో అన్నది మను. అప్పుడే అటుగా వస్తూ మను సంతోష్ మాటలు విన్న మాణిక్యమ్మ గారు మనుతో, ఎందుకు బాగోదమ్మా, నువ్వు అలా ఫీల్ అవ్వకు, ఇది నీ ఇల్లే అనుకో, ఫీల్ బి బెటర్, కంఫర్టబుల్. అయినా నువ్వు కాఫీ బాగా పెడతావని ఒకసారి సంతోష్ చెప్పాడు, నీ చేతితో కాఫీ ఇవ్వమ్మా అన్నారు. కాఫీ ఏమిటి అమ్మమ్మ, నీకోసం ఈరోజు డిన్నర్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది మను. అభి ఇంట్లోనికి వస్తూ మను మాటలు విని కోపంతో, నువ్వు ఈ ఇంటికి వచ్చింది ఆఫీస్ పని మీద, ఇంట్లో పని మనిషిలా వంట చేయటానికి కాదు అని సోఫాలో కూర్చున్నాడు. అలా అనకు కన్నయ్య, నేనే తనని చేయమన్నాను. అమ్మ మైత్రి, నువ్వు వెళ్ళు అన్నారు మాణిక్యమ్మ గారు. అభి వెళ్తూ ఉన్న మను వైపు కోపంగా చూశాడు. బావా, ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు సంతోష్. ఏమీ లేదు అని కోపంగా పైకి వెళ్ళాడు అభి. ఏంటి మన్ను, అలానే చూస్తున్నావు నీ మనోడి వైపు అన్నాడు సంతోష్. ఏముందిరా, నా బాధంతా నా కన్నయ్య గురించే అని చెప్పారు మాణిక్యమ్మ గారు. మన్ను, ఇంకా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అభికి ఇంకా అన్ని మంచి రోజులే. ఇంకొన్నాళ్లలో నీ కన్నయ్యను సంతోషంగా చూస్తావు. నేను నీకు మాట ఇస్తున్నాను, కానీ దానికి నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి అన్నాడు సంతోష్. వాడు సంతోషంగా ఉంటాడు అంటే అంతకంటే ఇంకేం కావాలిరా సంతోష్, వాడి కోసం ఏమైనా చేస్తాను అన్నారు మాణిక్యమ్మ గారు. నువ్వు వాడి గురించి ఆలోచించి నీ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయకుండా టైం టు టైం మెడిసిన్స్ వాడు చాలు. నీకు ఏమన్నా అయితే అభి భరించలేడు. అవసరమైనప్పుడు నేను నిన్ను అడుగుతాను, అప్పుడు హెల్ప్ చెయ్యి చాలు, సరేనా అని నవ్వాడు సంతోష్. అలాగే సంతోష్, అంతకన్నానా అన్నారు మాణిక్యమ్మ గారు. అన్నయ్య, ఇదిగోండి వేడి వేడి కాఫీ, అమ్మమ్మ గారు తీసుకోండి అని కాఫీ ఇచ్చింది మను. థ్యాంక్స్ మైత్రి అన్నాడు సంతోష్. అమ్మమ్మ గారు, అభి గారికి కాఫీ అన్నది మను. మైత్రి, బావ పైనున్నాడు, నువ్వు వెళ్ళి ఇవ్వు అన్నాడు సంతోష్. అన్నయ్య నేనా, వద్దులే, అక్క వెళ్ళి ఇస్తుంది అని సుబ్బులు వైపు చూసింది మను. సుబ్బులు, మిగతా వాళ్లకు ఇస్తుంది, నువ్వు వెళ్ళి మీ సార్కి ఇవ్వమ్మా, పైన రైట్ సైడు 3వ రూమ్ వెళ్ళు అన్నారు మాణిక్యమ్మ గారు. అలాగే అమ్మమ్మ గారు అని కాఫీ తీసుకుని అభి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ నాక్ చేసింది మను. అభి అప్పుడే ఫ్రెష్ అవటానికి వార్డ్రోబ్ లో టవల్స్ తీసుకుని షర్ట్ బటన్స్ తీసి బెడ్ పైన వేశాడు. మైత్రిని చూసి కోపంగా, ఐ మెంటల్, వచ్చే ముందు డోర్ నాక్ చేయాలి అని మినిమం సెన్స్ లేదా అన్నాడు. సారీ సార్, మీకోసం కాఫీ అని కప్ వైపు చూసి వెనక్కు తిరిగి కళ్ళు మూసుకున్నది మను. ఏమైంది అలా తిరిగావు అని అడిగాడు అభి. అది సార్, మీ షర్టు, నేను మళ్ళీ వస్తాను సార్ అని బయటకు వెళ్లపోయింది మను. ఆ షర్ట్ ఏంటి, ఇలా అబ్బాయిల రూమ్ లోనికి ఎలా పడితే అలా వచ్చేస్తావా? ముందు నిన్ను కాదు అనవలసింది, నిన్ను ఇక్కడకు తీసుకువచ్చినందుకు నన్ను నేను అనుకోవాలి. ముందు ఇటు తిరుగు, లేకపోతే చూసేవాళ్లు నేను నిన్నేదో చేశా అని అనుకుంటారు అన్నాడు అభి. హా సార్ అని మెల్లగా అభి వైపు తిరిగి కళ్ళు తెరిచింది. అంతే, అభిని అలాగే చూస్తూ ఉన్నది మను. ఏ మెంటల్, ఏమిటా చూపు, బాతుగుడ్లేసుకొని చూపు దించు అన్నాడు అభి. సార్ కాఫీ అని ట్రే చూపించింది మను. అక్కడ పెట్టి వెళ్ళు అని టేబుల్ చూపించి వెళ్లి బెడ్ పైన కూర్చున్నాడు అభి. అభి చెప్పినట్టే కాఫీ టేబుల్ పైన పెట్టి వెనక్కి తిరిగి వెళ్లబోతూ కార్పెట్ కాలికి తగిలి స్లిప్ అయ్యి బెడ్ పైన ఉన్న అభి పైన పడింది మను. ఒక్కసారిగా మను అభి మీద ఫోర్స్ గా పడేసరికి అభి తనను పట్టుకుని బెడ్ పై టర్న్ అవుతూ పడ్డాడు. అనుకోకుండా జరిగిన దానికి భయంతో కళ్ళు మూసుకున్నది మను. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచేసరికి మను కింద అభి, మను పైన, ఇద్దరు బెడ్ మీద ఉన్నారు. మను కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నాడు అభి. మనుని చూస్తూ తన ముఖం పైన పడిన ముంగురులను తన చేతితో మను చెవి వెనక పెడుతూ మను ఫేస్ కి అభి ఫేస్ ని దగ్గరగా తీసుకుని వచ్చి తన కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నాడు. అప్పుడే అటుగా వచ్చిన ఇంద్రాని అభి రూమ్ లో వచ్చిన సౌండ్ కి అభి రూమ్ కు వెళ్ళింది. అభి మనువులను ఆ పొజిషన్ లో చూసి ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుండి ఫాస్ట్ గా డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోయింది. డోర్ సౌండ్ కి
ఈ లోకంలోనికి వచ్చిన ఇద్దరు ఒకరిని ఒకరు వాళ్ళ పొజిషన్ చూసుకొని అభి దూరం జరిగాడు. మను బెడ్ పై నుంచి లేచి పక్కన నిలబడింది. అభి తనేం చేయబోయాడో తలుచుకుని గిల్టీ ఫీల్ అనిపించి అక్కడ నుండి వాష్రూమ్ లోనికి వెళ్లిపోయాడు. మను అభిని చూసి అభి ఫీల్ అవుతున్నాడు అని అభి అని పిలిచి, సారీ సార్, కార్పెట్ తగిలి పొరపాటున మీ మీద పడ్డాను, మీరు కాఫీ తాగండి అని అక్కడి నుండి కిందకు వెళ్లిపోయింది. మీ సార్కి కాఫీ ఇచ్చావా అమ్మా అని అడిగారు మాణిక్యమ్మ గారు. హా అమ్మమ్మగారు, ఇచ్చాను, నేను వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది మనం. మైత్రి, కాఫీ చాలా బాగుంది, ఇంతకీ డిన్నర్ స్పెషల్ ఏమిటి అని అడిగాడు సంతోష్. అన్నయ్య, నిజంగానే స్పెషల్, ఇప్పుడే చెప్పను, తినే ముందు మీరే చూద్దరు అని వంటగదిలోనికి వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేసే పనిలో పడింది మనం. ఇంద్రాణి రూమ్ లో కోపంగా కూర్చొని ఇంతకుముందు అభి మనులను చూసింది గుర్తుకు తెచ్చుకుని రగిలిపోతున్నది. ప్రీతి అప్పుడే ఇంద్రాణి రూమ్ కు వచ్చి ఇంద్రాణిని చూసి, అత్త ఏమైంది, అంత సీరియస్ గా థింక్ చేస్తున్నావు అని అడిగింది. ప్రీతి, నువ్వు చెప్తే నేను నార్మల్ గా వదిలేశాను, కానీ ఇప్పుడు నిజంగానే మన పరిస్థితి చేయిదారేలా ఉన్నది. ఆ మైత్రి ముందు ఆఫీసులో పిఏగా జాయిన్ అయ్యింది, తర్వాత ఇంటికి వచ్చింది. ఇప్పుడు అభి బెడ్రూమ్ కు ఇంకా అభి బెడ్ పైనే ఒకరి మీద ఒకరు పడేదాకా వచ్చారు. ఇంకా మనం ఇంతే చూస్తూ ఉంటే అది అభిని మార్చేసి ఈ ఇంటి కోడలుగా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మనం ఏం చేసినా త్వరగా చేయాలి, సాధ్యమైనంత వరకు అభి మైత్రిలు దూరంగా ఉండేలా చూడాలి అని చెప్పింది ఇంద్రాణి. కానీ ఎలా అత్త, అది రేపు బావతో కలిసి ఊటీ కూడా వెళ్తుంది, పోనీ వాళ్ళతో పాటు నేను వెళదాము అంటే బావ ఒప్పుకోడు. అందుకే మనమే ఆ మైత్రిని బావతో ఊటీకి వెళ్లకుండా చూడాలి అన్నది ప్రీతి. కానీ మనం ఇప్పుడు ఏం చేద్దాం ప్రీతి అని అడిగింది ఇంద్రాణి. అత్త, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ప్లాన్ చెప్పింది. ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే అది బావతో ఊటీ వెళ్ళదు అని నవ్వింది ప్రీతి. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ మన మీద డౌట్ రాకుండా, మన చేతికి మట్టి అంటుకోకుండా చూడు అని బయటకు వెళ్ళింది ఇంద్రాణి. నువ్వేమి టెన్స్ అవ్వకు అత్త, దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు అని కన్నింగ్ గా నవ్వుతూ ఇప్పుడేం చేస్తానో చూడు అనుకున్నది ప్రీతి. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.